కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మా ఉద్యోగులు మాకివ్వండంటూ వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల మాటలు విని మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రజాసేవ చేసుకుంటామన్నారు. ఈ క్రమంలోనూ రాజీనామా చేసిన వాలంటీర్ల నుంచి అందిన వినతులను ప్రభుత్వానికి సమర్పిస్తానని కమిషనర్ బాపిరాజు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. నుంచి వర్క్ చేస్తాం జగన్ గారు 4 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటింటికి వెళ్ళాం, ప్రతి పథకం అందించాం. ఫస్ట్ తారీఖున వెళ్ళి ప్రతి పెన్షనర్కి పెన్షన్ అందించాం. ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చేసరికి మమ్మల్ని విధుల నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారు మాకు రీజన్ చెప్పాలి. విధుల నుంచి తొలగించారు. ముసలోళ్ళు కూడా పంచాయతీకి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే మేముంటే మేము గడప గడపకి వెళ్ళి పెన్షన్ ఇచ్చేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు మమ్మల్ని విధుల నుంచి తొలగించారు కాబట్టి మేము మనస్తాపానికి గురయ్యాం. అంతకుముందు ప్రభుత్వ టీడీపీ జనసేన ఏమన్నారంటే వాలంటీర్లు డోర్ టు డోర్ వెళ్ళి పొద్దున్నే లేకుండానే భర్తలు లేకుండానే వెళ్ళి తలుపు కొడుతున్నారు, కారణం ఏంటి అన్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను తీసేయి మేము వాలంటీర్లు ఉంచుతా ఉన్నారు. అంటే మా జగన్ ప్రభుత్వం నచ్చినట్టేగా. 10,000 ఇస్తామంటున్నారు. ఆ 10,000 ఏదో మీరు ముందే ఇవ్వచ్చుగా. అంటే ఇప్పుడు మా జగన్ చేసిన పథకాలని మీరు పెడతా ఉన్నారే, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు పెట్టలేకపోయారు? అంటే మా జగన్ వచ్చిన తర్వాత ఆయన కాపీ కొట్టి మీరు పెడుతున్నారా? అందుకని మేము మనస్తాపానికి గురయ్యాం కాబట్టి మేము 37 మంది వాలంటీర్లు 31 మంది మేము స్వచ్ఛందంగా మా మనస్తాపం గురయ్యాం కాబట్టి మేము రాజీనామా చేసాం.